ఎలా లీక్ చేయాలి, ఎలా డబ్బులు చేసుకోవాలి. దిస్ ఇస్ హిస్టరీ. ఇవన్నీ కూడా ఏదైతే నేను అడిగానో చూపించానో ఇలాంటివన్నీ కూడా ఎత్తి చూపితే చంద్రబాబు నాయుడు గారికి మాత్రం నరాలు తెగిపోయేంత బీపీ, బ్లడ్ ప్రెషర్ ఎంత ఎక్కువ వస్తుందనంటే ఒక్కోసారి నాకే భయం వేస్తుంది, నేను పోతాడేమో అని చెప్పి. ఎప్పుడైనా పొరపాటున నిద్రపోయేటప్పుడు ఎవడన్నా అట్లా తలుపు అట్ట కొట్టి మావిగన్ అని చెప్పి ఎవడో అన్నాడు అనుకో, టకా అని చెప్పి మనిషి ఏమవుతాడో ఏమో అని చెప్పి ఒక్కోసారి భయం వేస్తుంది. నరాలు తెగిపోయేంత బీపీ. అందుకే ప్రశ్నించిన ఏ ఒక్కరిని కేసులు, అరెస్టులు, ఎవరైనా మీరు ప్రశ్నించండి, ఎక్కడైనా కానీ ప్రశ్నిస్తే చాలు కేసులు, అరెస్టులు భయపెట్టడం. చంద్రబాబు నిజంగా అడ్మినిస్ట్రేషన్ అంతా ఎలా ఉంటుందనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ అంతా లీకేజీలు మయం. 1995లో 10th క్లాస్ పేపర్ లీక్. చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది అన్నది ఒకసారి చరిత్ర చెప్తా, ఒకసారి వినండి. 1995లో 10th క్లాస్ పేపర్ లీక్, 1996లో ఎంసెట్ ఇంజనీరింగ్ పేపర్ లీక్, 1997లో ఇంటర్మీడియట్ పేపర్స్ లీక్, 2017లో 10th సైన్స్ పేపర్ లీక్, 2019లో 10th పేపర్ లీక్, 2025లో బీఈడి పేపర్ లీక్. టూ 2025లో 10th మ్యాథ్స్ పేపర్ లీక్. ఇప్పుడు డిఎస్సి టీచర్ల రిక్రూట్మెంట్ లీక్. ఇది చంద్రబాబు నాయుడు హిస్టరీ. ఈ స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలకు ఒక్కొక్క పోస్టుకు 15 లక్షల నుంచి 20 లక్షల దాకా అమ్ముకుంటూ బేరసారాలు జరుగుతా ఉన్న వీడియో కూడా బయటకు వచ్చింది. ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి ఒకసారి. సార్ అట్లా కాదు సార్, అంటే ఎంతలో అవుతుంది సార్? సార్ వస్తే మాట్లాడదామండి. అంటే కలిసి మాట్లాడమంటారండి? రేపు బయలుదేరామండి. ఎన్నింటికి రమ్మంటారు సార్? ఇష్టం, మీరు ఏ టైంకి అయినా రండి. సరే సార్. ఇప్పుడు మా చెల్లి కూడా కావాలండి. నేను ఒక్కనే మా బావ నేను వస్తే సరిపడు. మీ ఇక్కడైనా రండి, మీ ఒక్కరైనా రండి, ఆవిడ కానీ పర్లేదు, మీరే మాట్లాడే ఫైనల్ చేసుకుంటాండి. అవును సార్. సరే సార్, అయితే రేపు 10 గంటలకల్లా వచ్చేస్తాను సార్. వచ్చి మీకు కాల్ చేస్తాను సార్ ఈ నెంబర్కి. మ్యాక్సిమం ఒకరు వస్తే బెటర్, ఇద్దరు వస్తే కూడా ఒకరితోనే కదా మాట్లాడేది. ఇంకా మీరు నెక్స్ట్ వాళ్ళు చెప్తారు కదా సార్. ఏం లేదు, కొంచెం ఇది సీక్రెట్ గా చేసుకున్నారు కదా. ఓకే, తప్పకుండా సార్. నాకు అర్థమైంది సార్. ఏమో సార్, ఎంతానంటే నేను ఒకసారి మరి ఫిగర్ చెప్తే నేను ఒకసారి రెడీ చేసుకుంటాం సార్. మేము కూడా అందుకని అడుగుతున్నాం సార్. సార్ ఇది డిఎస్సిలో పోస్టింగ్, మీకు ఐడియా ఉంది? అవును సార్. మీరు వచ్చేసి మార్కెట్ ఇప్పుడు 15 లక్షలు అట్లా నడుస్తుంది. బాబాయ్ ఎంతంటే పెట్టలేమండి. ఏంటంటే డైరెక్ట్ గా పోస్టింగ్ ఇవ్వట్లేదు కదా. సరే, అందుకన్నా మీరు వచ్చి మాట్లాడితే నెగోషియేషన్స్ చేద్దామంటే చేద్దాం. సరే సార్, అయితే ఓకే అండి. మాట్లాడతాను. ఓకేనా? అలాగే అండి. నేను యాక్చువల్ ఏంటంటే నేను టైం తక్కువ ఉంది కాబట్టి ఇంటికే పిలిపించి మాట్లాడతాను. ఇట్లానే మాట్లాడుకుందాం. ఓకే సార్. అలాగే సార్. కొంచెం పర్సనల్ గా వస్తే మాట్లాడుతాను. తప్పకుండా సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. కొంచెం పర్సనల్ గా ఇది డిస్కస్ చేసుకోవాలి. లేదండి, చెప్పిందండి మా చెల్లి చెప్పిందండి. పోస్ట్ ఇంపార్టెంట్ కదా సార్. మా ప్రజెంట్ వస్తామండి, చూసుకుంటాం సార్. సరే అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లోగో డీపీగా పెట్టుకొని ఒక క్యాండిడేట్తో బేరసారాలు చేస్తున్న వీడియో ఇది. ఈ వీడియో బయటికి రాగానే తూతూ మంత్రంగా ఒక కేసు పెట్టారు. కేసు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇడిచిపెట్టేసినారు.
ఈ వీడియో బయటికి రాగానే తూతూ మంత్రంగా కేసు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేసినారు. చేసిన విచారణ శూన్యం. ఈ విషయాలు ఏవి కూడా బయటికి రాకుండా దాచిపెట్టి